హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనము క్యాలెండర్ ప్రాబ్లమ్స్ పార్ట్ 2 అయితే చేయబోతున్నాము. క్యాలెండర్ ప్రాబ్లమ్స్ పార్ట్ 1 వీడియో ఆల్రెడీ మన ఛానల్ అయితే ఉంది. ఒకసారి ఆ వీడియో చూడండి, వాళ్ళు ఆ వీడియో చూసి పార్ట్ 2 అయితే కంటిన్యూ చేయండి. ఇప్పుడైతే మనము క్యాలెండర్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఎలా సాల్వ్ చేయాలనేది బేసిక్స్ అయితే ఒకసారి రివైజ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే మనకైతే సెంచరీ కోడ్స్ అనేవి ఉండాలి. సెంచరీ కోడ్స్ అనేవి మనకి ఐడియా ఉండాలి. సో మనమైతే ఎలా గుర్తుపెట్టుకుంటాం సెంచరీ కోడ్స్ అనేది నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇప్పుడు కూడా మీకు బ్రీఫ్గా ఒకసారి చెప్తా చూడండి. ఇప్పుడైతే మనము 2000 సెంచరీలో ఉన్నాం. 2000 సెంచరీకి కోడ్ అయితే 6 అనమాట. ఆ 6 అయితే గుర్తుపెట్టేసుకోండి. అలాగే 1900 కోడ్ వచ్చి 0 అనమాట. ఈ రెండు కోడ్లు గుర్తుపెట్టుకున్నారంటే ఈజీగా మీరు రిమైనింగ్ కోడ్స్ అనేవి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకైతే సింపుల్గా 0 to 6 వరకు కోడ్స్ అయితే ఉంటాయి. సో ఈ 0 to 6 కోడ్స్ వచ్చి మనకి 1900కి 0 అయితే 1800కి 2, 1700కి 4, 1600కి 6, 1500కి 0 ఆ విధంగా అసెండింగ్ ఆర్డర్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. అలాగే 2000కి 6 గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు 2100, 2200 వాటికి అయితే డిసెండింగ్ ఆర్డర్లో 2, నెక్స్ట్ 2300కి వచ్చి 0, 2400కి వచ్చి మళ్ళీ 6 అలా వెళ్తూ ఉంటుందన్నమాట ఆర్డర్ అయితే. ఈ విధంగా సెంచరీ కోడ్స్ అయితే గుర్తుపెట్టుకుంటాం. అలాగే మంత్ కోడ్స్ బ్రీఫ్గా చెప్తా ఒకసారి చూడండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అలా అసెండింగ్ ఆర్డర్లో రాసేసుకున్న తర్వాత మన కోడ్ అయితే 0336 146 25035 ఈ కోడ్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇది మీ కన్వీనియన్స్ కొద్దీ మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే వీక్ కోడ్స్ కూడా ఈ విధంగా అయితే గుర్తుపెట్టుకోవాలి. సండేకి 0, మండేకి 1, ట్యూస్డేకి 2, వెన్స్డేకి 3, థర్స్డేకి 4, ఫ్రైడేకి 5 అండ్ సాటర్డేకి 6 ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఈ కోడ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు ఇవన్నీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటారేమో తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. ఇక్కడైతే మనకు క్యాలెండర్ ప్రాబ్లమ్ ఆల్రెడీ చేసాము ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడైతే వాటిని కంటిన్యూషన్ చేద్దాము. ఇక్కడైతే చిన్న నోట్ ఏమంటే ఇక్కడ లీప్ ఇయర్ అనేది ఎప్పుడైనా క్యాలెండర్ ప్రాబ్లమ్స్లో లీప్ ఇయర్ వచ్చిందంటే అది కూడా మంత్స్ కూడా జనవరి, ఫిబ్రవరి అయి ఉంటే అప్పుడు మనము వచ్చిన ప్రాబ్లంలో సొల్యూషన్ వస్తుంది కదా, ఆ సొల్యూషన్లో మనమైతే -1 చేసి వాల్యూ రాసి దానికి సంబంధించిన రోజునైతే ఎంటర్ చేసుకుంటాము. అదే సొల్యూషన్ అనమాట. సో మీకు ఎగ్జాంపుల్తో ఇప్పుడైతే వివరిస్తాను చూడండి. ఇక్కడ మనం 2006 జనవరి 20కి ఏ రోజు అని అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సింపుల్గా 2016 ఈజ్ ఏ లీప్ ఇయర్ అనమాట. మనకి 4తో డివిజిబుల్ అయ్యే ఇయర్స్ అన్ని లీప్ ఇయర్స్ అనమాట. ఇక్కడ డివిజిబుల్ అయింది చూడండి. అలాగే జనవరి కూడా మంత్ వచ్చింది. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, జనవరి మంత్ వచ్చిందంటే జనవరి కానీ ఫిబ్రవరి కానీ వచ్చిందంటే మనం లాస్ట్లో మీకు ఏం చేయాలనేది చెప్తాను. ఇక్కడ మనమైతే సింపుల్గా ఏం చేస్తామంటే 2016 జనవరి అని రాసేసుకుంటాం. దీన్ని 3 డివిజన్స్ చేసుకుంటాము. ఈ డేట్కి ఒకటి, మంత్కి ఒకటి, అలాగే ఇయర్కి మిడిల్లో ఒకటి చేసుకుంటాం. సో 2016 అంటే మనకి 2000 మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. 2000 అంటే మనకి సెంచరీ కోడ్ ఏమవుతుంది, ఇంతకుముందు చెప్పాను కదా స్టార్టింగ్లో, దట్ ఈస్ 6 అనమాట. ఇప్పుడు ఈ ఇయర్ వచ్చి 16 అనమాట. ఇయర్ కోడ్ వచ్చి 16 యాజ్ ఇట్ ఈస్ రాసుకుంటాము. అలాగే LYR అనేది ఎట్లా వస్తుందంటే LYR అనేది లీప్ ఇయర్ కోడ్ అనమాట. లీప్ ఇయర్ రిమైండర్ ఎలా వస్తుందంటే 4తో డివిజన్ చేస్తే ఇయర్ని వచ్చే రిమైండరే లీప్ ఇయర్ రిమైండర్ అనమాట. ఇక్కడ 4తో 16ని డివిజన్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది. కానీ ఇక్కడ కోషియంట్ ఉంది కదా, ఈ కోషియంట్ని మనం లీప్ ఇయర్ రిమైండర్ కింద కన్సిడర్ చేస్తామంటే యాక్చువల్గా లీప్ ఇయర్ కోషియంట్ ఇది. నేను సింపుల్గా LYR అని రాశాను. సో మీరైతే ఎలా కావాలంటే అలా రాసుకోండి. ఇక్కడ అంటే మనకు జనవరి వచ్చి కోడ్ 0 అనమాట. 0 యాజ్ టీ రాసుకున్నాం. డేట్ వచ్చి మనకి ఇచ్చింటాడు కదా ప్రాబ్లంలో, అదే డేట్ వేస్తాము. సో టోటల్ చేస్తే మనకి 46 వస్తుంది. సో ఈ 46ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే 7తో, ఏ డే కావాలి కాబట్టి 7 డేస్ మనకి 7తో డివిజన్ చేస్తాం. డివిజన్ చేస్తే మనకు రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండరు మళ్ళీ మనము ఆ రిమైండర్ని -1 చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము, లీప్ ఇయర్ వచ్చింది. లీప్ ఇయర్ ఒక్కటే కాదు, లీప్ ఇయర్తో పాటు ఇంకోటి ఏమొచ్చింది, జనవరి మంత్ కూడా వచ్చింది. జనవరి, ఫిబ్రవరి మంత్ వస్తే మనం ఏం చేస్తాము, -1 చేస్తాం. సో వచ్చిన దానికి మనకు రిమైండర్కి మనం -1 చేస్తే 3 వచ్చింది ఆన్సర్. 3 అంటే నథింగ్ బట్ మీకు ఇంత మీద కోడ్స్ చూపాను కదా, దాని ప్రకారం డే కోడ్స్లో 3 అనేది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంటే వెనస్డే అని రిప్రజెంట్ చేస్తారు. సో ఆన్సర్ ఈజ్ వెనస్డే. ఇలా మనం సింపుల్గా అయితే ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు. మనము ఇదైతే ప్రాసెస్ అనమాట. షార్ట్ కట్లో కూడా మీరు నేర్చుకోవచ్చు. సింపుల్గా ఇదంతా బ్రీఫ్ ప్రాసెస్లో ఉన్న షార్ట్ కట్లు కూడా చేసుకుంటూ పోవచ్చు అనమాట. ఇప్పుడైతే మనము 2012 ఫిబ్రవరి 5కి ఏ డే అని అడుగుతున్నాడు. సేమ్ ప్రీవియస్ లాగే మనం డివిజన్స్ చేసుకుంటాము. డివిజన్స్ చేసుకున్న తర్వాత ఇది 2012 లీప్ ఇయరా కాదంటే లీప్ ఇయర్, ఇది 4తో డివిజన్ అయింది కాబట్టి. అలాగే LYR ఏమొచ్చింది, 3 అనేది వచ్చింది. LYQ యాక్చువల్గా LYQ ఏమొచ్చింది, 3 వచ్చింది. LYQని మనము 3ని ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం, ఇయర్ని ఎంటర్ చేసుకుంటాం, సెంచరీని ఎంటర్ చేసుకుంటాం. 2000 అంటే 6 అనమాట సెంచరీ కోడ్. అలాగే ఫిబ్రవరికి వచ్చి 3 వస్తుంది మంత్ కోడ్. ఈ మంత్ కోడ్స్ గుర్తుపెట్టుకోకుంటే నేనేం చేయలేను. మీరు ఖచ్చితంగా మంత్ కోడ్స్, ఇయర్ కోడ్స్, సెంచరీ కోడ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుంటేనే
మీకైతే ఈ క్యాలెండర్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ అవుతాయి. అలాగే డేట్ వచ్చి యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటాము. సో టోటల్గా మనకైతే 29 వచ్చేసింది. ఈ 29ని మనం ఏం చేస్తాము, 7th డివిజన్ చేస్తాం. 7th డివిజన్ చేస్తే మనకు రిమైండర్ వస్తుంది. రిమైండర్ ఏమి 1 అనమాట. ఈ 1 అంటే ఈ ఫిబ్రవరి వచ్చింది, అలాగే ఇది లీప్ ఇయర్ కాబట్టి మనం ఏం చేసినాం, -1 చేసినాం. దట్ ఈస్ నథింగ్ బట్ 0. 0 ఈజ్ నథింగ్ బట్ సండే అనమాట. సో ఇలా సెకండ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాం. ఒకసారి థర్డ్ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. 1996 జూలై 13. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ ఇయర్ కనుక్కోండి, ఈ ఇయర్ అలాగే ఇలా జనవరి ఫిబ్రవరి వచ్చిందా లేదా కూడా చూసుకోండి. అవి కూడా వచ్చింటే కినా నో ప్రాబ్లం అంటే వాళ్ళు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఒకసారి మీకోసం చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే 1996 జూలై 6/13. సో ఇక్కడ ఇయర్ కోడ్ 1900కి అయితే సెంచరీ కోడ్ 0 వస్తుంది. ఇయర్ అయితే 96 కాబట్టి LYR వచ్చి ఏమొచ్చింది, 96ని చేస్తే మనకి LYR 24 వచ్చింది. ఎలా వచ్చిందో ఒకసారి కింద ఇక్కడైతే చూపించాను చూడండి. ఓకేనా. జూలై కోడ్ వచ్చి 6 అనమాట. మంత్ కోడ్స్ డేట్స్ వచ్చి ఇంకా 13 ఉంది. 13 టోటల్ చేస్తే 139 అనమాట. సో ఇక్కడ 139 ఏం చేస్తాం మనకి డే కావాలి కాబట్టి సో 7th డివిజన్ చేస్తే మనకు సింపుల్గా మనకు 6 అయితే వచ్చేసింది. సో 6 వచ్చింది. ఇక్కడ సాటర్డే అనమాట. 6 అంటే నథింగ్ బట్ సాటర్డే. ఎందుకు మనము డైరెక్ట్ -1 చేయకుండా సాటర్డే అని రాసేసినామంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇయర్ లీప్ ఇయర్ ఉండొచ్చు కానీ జనవరి ఫిబ్రవరి మంత్ అయితే కాదు కాబట్టి మనం -1తో సబ్స్ట్రాక్ట్ చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ అయితే ఇంకో ప్రాబ్లం చూస్తాం. ఇంకో ప్రాబ్లం ఎగ్జాంపుల్ 4 2003 ఫిబ్రవరి 1. సో దీన్ని కూడా మనం 3 డివిజన్ చేసుకున్నాం. 2001 డివిజన్, 3 డివిజన్, ఫిబ్రవరి 1. ఓకేనా. సో ఇక్కడ 2000కి 6 అనేది సెంచరీ ఇయర్కి వచ్చి 3 అనేది ఇయర్ కోడ్. సో LYR ఈజ్ నథింగ్ బట్ 0. ఎందుకంటే 4తో ఈ 3 చేస్తే ఏం రాదనమాట. 1తో కూడా పోదు కాబట్టి 0 అంటే 0 మీన్స్ 0, రిమైండర్ 3. సో 0 LYR వచ్చి 0 వస్తుంది. ఇంకా ఫిబ్రవరి వచ్చేది, ఫిబ్రవరి కోడ్ వచ్చి 033. మనకి మంత్ కోర్స్ సింపుల్గా చెప్తాడండి. 03361462535 ఇలా గుర్తుపెట్టేసుకోండి. ఇంకా మంత్ జనవరి నుంచి డిసెంబర్ వరకు రాసుకుంటే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకునే వల్ల అలా చేసుకోండి. లేదంటే మంత్లీ ఎంత ఉంది కదా అనేది ఒకసారి చూసుకోండి అనమాట. ఇంకా డేట్ వచ్చి 1 అనమాట. సో టోటల్ చేస్తే మనకు 9, 13. సో టోటల్ 13 వస్తుంది. ఇక్కడ 7, 13తో 7th డివిజన్ చేస్తే మనకి డే వస్తుంది. డే వచ్చి నథింగ్ బట్ సాటర్డే. ఎందుకంటే ఇది లీప్ ఇయర్ కాదు. లీప్ ఇయర్ కాదా అవునా చూసుకోండి ఫస్ట్. లీప్ ఇయర్ అయిన తర్వాత జనవరి మంత్ ఫిబ్రవరి మంత్ అనేది చూసుకుంటే మీకు సింపుల్గా మీరైతే -1 చేయవద్దని తెలిసిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో 2000 జనవరి 1 ఏ వారం. సింపుల్ ఫ్రెండ్స్, ఒకసారి 4th డివిజన్ చేయండి. 2000ని మీకు లీప్ ఇయర్ వచ్చింది, LYR వచ్చింది. సో డైరెక్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోవచ్చు. ఏమొచ్చింది మనకి 2000కి 06 సెంచరీ ఇయర్ 0, LYR 0, జనవరి 0, జనవరి కోడ్ వచ్చి 0 అనమాట. సో డేట్ కూడా -1 0 అనమాట. 01 అనమాట. 01 అంటే టోటల్ వచ్చి 7 అనమాట. 7 అంటే ఇక్కడ 7th డివిజన్ చేస్తే 0 వస్తుంది. రిమైండర్ 0 ఇస్ నథింగ్ బట్ సండే అనమాట. సో సిన్స్ లీప్ ఇయర్ జూలై జనవరి మంత్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది లీప్ ఇయర్ అయింది. జనవరి మంత్ ఉంది కాబట్టి -1 చేస్తున్నాం. -1 అంటే 0 -1 -1 రావాలి కానీ సార్ ఏం 6 రాసినారంటే ఈయన సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి. 0 అనేది సండే కాబట్టి సండే ముందు రోజు ఏమవుతుంది మనకి సాటర్డే కోడ్ 6 కాబట్టి అలా రాసినారు అనమాట. ఓకేనా, ఇది సింపుల్ టెక్నిక్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మోడల్ 2 అయితే వచ్చింది. మోడల్ 2 యాజ్ పర్ ఇంతకుముందు అయితే మీకు స్టార్టింగ్లో సెంచరీ కోర్స్ అయితే ఒకసారి చూపించాను కదా. సెంచరీ కోర్స్ యూజ్ చేసుకొని ఈ 1500 కోడ్ యొక్క సెంచరీ కోడ్ ఎంత చూసుకోండి. అది 0 వస్తుంది. అలాగే ఇయర్ వచ్చి 27 అలాగే రాసుకున్నాం. LYR ఎంత వచ్చింది, 4th డివిజన్ చేస్తే 6 వచ్చింది. ఇంకా ఫిబ్రవరి 03 అనమాట కోడ్. అలాగే డేట్ వచ్చి 10 రాసేసుకుంటే మనకి టోటల్ 46 వస్తుంది. ఇది లీప్ ఇయర్ అయితే కాదు కాబట్టి మనం ఏం చేస్తాం, -1 అయితే చేయం లాస్ట్లో. సో ఇక్కడైతే 7th 46 డివిజన్ చేస్తే మనకు ఒక రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ వచ్చి థర్స్డే అనమాట. 4 ఈజ్ నథింగ్ బట్ థర్స్డే. ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ 2 చూసాం. ఎగ్జాంపుల్ 2 ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఏమన్నాడు 222 విచ్ డే అన్నాడు. 222 అన్నాడు. అంటే ఇక్కడ మనమైతే 2200కి సెంచరీ కోడ్ కనుక్కుంటాం. సెంచరీ కోడ్ 2200కి 2 వస్తుంది. అది ఎలా వస్తుందో మీకు స్టార్టింగ్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అర్థం కాకుండా ఫస్ట్ వీడియో స్టార్టింగ్కి వెళ్ళి చూడండి. ఇంకా నెక్స్ట్ ఇయర్ వచ్చి 22 కాబట్టి 22 యాసిడ్ రాసుకున్నాము. LYR వచ్చి 22కి మనకి LYR ఎంత వస్తుంది అంటే రిమైండర్ 5 వస్తుంది. కోషియంట్ 5 వస్తుంది. 5 యాసిడ్ రాసుకున్నాము. ఇంకా అలాగే ఫిబ్రవరి వచ్చి ఫిబ్రవరి కోడ్ 03 అనమాట. సో డేట్ అన్నీ 22 అనమాట. 22 వస్తే మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ టోటల్ చేస్తే మనకి ఏమొస్తుంది 54 వస్తుంది టోటల్. సో ఇది వాల్యూని వచ్చి మనము 7th డివిజన్ చేస్తాం. 7 54 దట్ ఈస్ నథింగ్ బట్ 5 అనమాట. టోటల్ మీద
మనకు డే వచ్చి 5 అంటే నథింగ్ బట్ ఫిబ్రవరి డే అనేది వచ్చేసింది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఇక్కడికైతే నేను ఇంకో మోడల్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఫర్దర్గా క్యాలెండర్ ప్రాబ్లమ్స్ మీద ఇంకో 3 వీడియోస్ to 4 వీడియోస్ అయితే వస్తాయి. ఈ 4 వీడియోస్లో క్లోజ్ చేస్తాను క్యాలెండర్ ప్రాబ్లమ్స్. మ్యాక్సిమం 3 వీడియోస్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాము. మీకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఏమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, మనం ఇంప్రూవ్ చేసుకుందాము. నా మెయిన్ థీమ్ అయితే ఓన్లీ మీకైతే హెల్ప్ చేయాలని. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.